కారణంగా రాలేకపోయారు. మరి ఈ రోజు మేము బడుగు బలహీన వర్గాలకి గౌరవించే పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. గతంలో అయితే ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసామో మళ్ళీ కూడా ఏ విధంగా అయితే స్వర్ణయుగంలో 14-19లో బీసీలకు ఎలా ఉందో ఈ రోజు అదే విధంగా మళ్ళీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ నిధులు కూడా కేటాయించిపోతున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. గత 5 సంవత్సరాల్లో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలను ఓటేయించుకొని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బడిగిన వర్గాలను అనగదొక్కి ఈ రోజు బీసీ బిడ్డల్ని ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి లాగా కాదు. ఆ కుర్చీకి నిధులు లేవు, విధులు లేవు. ఆ విధంగా కాకుండా గతంలో ఏమైతే మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేశామో అదే విధంగా ఇప్పుడు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందుకు నిధులు, విధులు కూడా కేటాయించి బడుగు బడిగిన వర్గాలకు పెద్దపీట వేయబోతున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. బీసీ హాస్టల్స్ గత 5 సంవత్సరాలుగా పర్యవేక్షణ లేకపోవడం, మినిమం మెయింటెనెన్స్ కూడా లేకపోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మాకు దశాదిశ నిర్దేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, నేను మరి అందరూ వెళ్తున్నాము. దాని కార్యాచరణ కూడా చేయబోతున్నాం. ఈ రోజు బీసీ వెల్ఫేర్ రివ్యూ మీటింగ్ కూడా ఉంది. దగ్గరలోనే నిర్ణయాలు తీసుకొని మళ్ళీ అప్రూవ్ బై ఓన్ తీసుకొస్తాం.